నీ బిడ్డ మొహాన కళ్యాణ గడియ రాసుంది. పెళ్లి జరగబోయేది మాత్రం నువ్వనుకున్నట్టు కాదు. ఆ మాటకొస్తే ఈమె పెళ్లికి ముహూర్తమే పెట్టనక్కర్లేదు. ఏంటి, ముహూర్తం పెట్టకుండానే నా కూతురికి పెళ్లి జరుగుతుందంటావా? ఇది నా మాట కాదురో అయ్యా. అంబ నా చేత పలికిస్తా ఉన్నది. అంబ పలుకు జగదంబ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, ముల్లోకాల నేలే ఆ జగజ్జనని నిర్ణయమిది. ఓహో, ఏంటా నిర్ణయం? అదేంటంటే నువ్వు ఊహించనివాడే నీకు మొగుడవుతాడే తల్లి. నిన్ను పట్టుపరుపుల మీద పట్టపురాణిలా చూసుకుంటాడు. పసుపు కుంకుమలతో నువ్వు 10 కాలాల పాటు పచ్చగా వర్తిల్లుతావు. చెప్పింది చాలే. నాన్నా, డబ్బులివ్వు. ఇదిగో. సోది చెప్తావా సోది? నీ మాటల్ని నేనేం నమ్మను. అమ్మా, అదిగో మా నాన్న కళ్ళల్లో ఆ సంతోషం చూడాలని ఇప్పటిదాకా ఇష్టం లేకపోయినా నీతో సోది చెప్పించుకున్నాను. ఇంక వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగో తల్లి, రోజు తెల్లారగానే సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు అన్నట్టు ఈ సోదమ్మ చెప్పిన మాట కూడా నిజమైపోతాదే కోనా. సోది చెబుతానమ్మ సోది, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది. హీరో గారి కంపెనీ అటువైపే ఉంది. సో ఇది క్లోజింగ్ టైం కాబట్టి సార్ గారు తప్పకుండా ఈ రూట్లోకి రావాలి. టైం మెయింటైన్ చేస్తారు కదా. ఇవాళ ఎలాగైనా సార్ని క్యాచ్ చేయాలి, నా రూట్లోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అబ్బా, ఇంకా రావట్లేదేంటి? వచ్చే నీకోసం వెయిట్ చేయలేక టెన్షన్తో చచ్చిపోతున్నాను బాబు. మీరేంటిలా రోడ్డు మీద? దొంగ మొహంది నడి రోడ్డు మీద ఆగిపోయింది. ఏంటి, నేనొచ్చే దారిలోనే మీ కార్కి రెగ్యులర్గా ట్రబుల్ వస్తుందా? అంటే నా కార్కి నేనే పంక్చర్ చేసుకున్నాను అంటున్నారా? ఏదో గుచ్చుకున్నట్టుంది. అవును, గుండెల్లో గుచ్చుకున్నట్టయింది. నాకు కాదు, కార్ టైర్కి. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. నిన్నేమో ఇంజిన్ ప్రాబ్లం, ఇవాళేమో పంక్చర్ ప్రాబ్లం.
అంతా నా బ్యాడ్ లక్. ఓకే ఓకే, యూ డోంట్ వరీ. స్టెఫ్నీ ఉందా? ఉంది. నేను చేంజ్ చేస్తాను. ఓకే. Yes. ఏంటి నా మొహంలోకి అలాగే చూస్తున్నారు? ఏం లేదు, మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కదా, మీకు లేడీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారా అని. హలో, అంత లేదు. అంటే ఇప్పటిదాకా మీరు ఎవరిని లవ్ చేయలేదా? మ్హూ. లేదా? ఏ? ఏమో, ఇప్పటిదాకా నేను ప్రేమలో పడలేదు. మరి మీరెవరినైనా లవ్ చేశారా? మీరు చాలా క్యూట్గా ఉంటారు కదా, మీకు బాయ్ ఫ్రెండ్సే లేరా? చాలా మంది నా కోసం ట్రై చేశారు, నాకే ఎవరు నచ్చలేదు. ఓహో, ఎలాంటి అబ్బాయి కావాలి? నా సంగతి సరే, మీకెలాంటి అమ్మాయి కావాలో మీరు చెప్పండి ముందు. ఇప్పటిదాకా బిజినెస్ గురించి తప్ప పార్ట్నర్ గురించి ఆలోచించలేదు. ఐ సీ. అయితే మీకోసం ఒక ఏంజల్ దిగి రావాలన్నమాట. హలో హలో, నేనేం రాజకుమారుణ్ణి కాదు నా కోసం ఆకాశం నుంచి దిగి రావడానికి. అయినా మీకేం తక్కువ సార్, హీరోలా ఉన్నారు. మీరు కూడా హీరోయిన్ లాగే ఉన్నారు. మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తెలుసా? ఏ, మొదటి చూపులోనే మీకెవరైనా నచ్చేశారా? ఏమో, ఈ మధ్య నా గుండె లవ్ డబ్ కి బదులు లవ్ లవ్ అని కొట్టుకోవడం మొదలైంది. ఒక హ్యాండ్సమ్ గాయని చూసాక. ఓకే ఓకే, అయితే మీది వన్ సైడ్ లవ్ అన్నమాట. అది మీకెలా తెలుసు? మీ మొహం చూస్తేనే మీరు ఆల్రెడీ ఎవరినో లవ్ చేస్తున్నారని తెలిసిపోతుంది. అబచ్చా, మీకు ఫేస్ రీడింగ్ కూడా వచ్చా? నాకు చాలా చాలా వచ్చు, గానీ మీకు అంతగా నచ్చిన ఆ హీరో ఎవరో చెప్పండి. ఏం చెప్పమంటారు సార్, తనంటే నాకు ఇష్టమో లేదో అని నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ప్రేమ ఇష్టం అనేవి డిసైడ్ చేసుకునేవి కాదు, ఆటోమేటిక్గా పుట్టాలి. ఏంటి సార్, ప్రేమ శాస్త్రం మీద రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతున్నారు? చూడండి, ప్రేమ గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు రీసెర్చ్ అవసరం లేదు. ఆడపిల్ల కళ్ళని చూస్తే చాలు, మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. అబచ్చా, మరి నా కళ్ళని చూస్తే మీకేం అర్థమవుతుంది? మీరు లోపల ఒకటి దాచుకొని పైకి ఏదేదో మాట్లాడుతున్నారని మీ కళ్ళే చెప్తున్నాయి. నిజంగానా? ఆఫ్ కోర్స్, యా. అయితే రామ్ గారు, మిమ్మల్ని పర్సనల్ గా ఒక క్వశ్చన్ అడగచ్చా? వై నాట్, షూట్ ఇట్. ఎవరైనా అందమైన అమ్మాయి మీ దగ్గరకు వచ్చి మీకు నేనంటే ఇష్టమా, మీ ఫ్యామిలీ అంటే ఇష్టమా అంటే మీరేం చెప్తారు? ఈ ప్రపంచంలో అందరికన్నా నాకు నా ఫ్యామిలీయే ముఖ్యమని చెప్తాను. లవ్ అయినా లవర్ అయినా ఆ తర్వాతే. ఏంటండి సడన్ గా అంత షాక్ ఇచ్చారు? కాదు, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, అలా చెప్పేశారండి.
ఇందులో ఆలోచించడానికే ఉంది. లవరా ఫ్యామిలీనా అంటే నా చాయిస్ ఎప్పుడూ ఫ్యామిలీనే. బికాస్ ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. అంటే మీకు కాబోయే లైఫ్ పార్ట్నర్ ఇంపార్టెంట్ కాదా? ఖచ్చితంగా ఇంపార్టెంటే. లైఫ్ అంటే లవ్ అండ్ మ్యారేజ్ మాత్రమే కాదు. ఏ మనిషికైనా ఐడెంటిటీ ఇచ్చేది తన కుటుంబం మాత్రమే. ఏ మగాడికైనా తనకు నచ్చిన అమ్మాయి తనని యాక్సెప్ట్ చెయ్యొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఫ్యామిలీ మాత్రం ఎప్పుడూ ఆ మగాడిని వద్దనుకోదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. అందుకే కుటుంబం ముఖ్యమా, కాబోయే పార్ట్నర్ ముఖ్యమా అంటే నేను చూస్ చేసుకునేది ఫ్యామిలీని మాత్రమే. ఓ యు ఆర్ రియల్లీ గ్రేట్. ఎంతో పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఇంత సింపుల్గా, ఇంత హంబుల్గా ఆలోచిస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. ఇట్స్ ఓకే. బాయ్. బాయ్. ఫ్యామిలీ మ్యాన్. నిన్ను నా మ్యాన్గా ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. శశి రేఖ ఇక్కడ. హలో. హాయ్. ఓ మీరా? హలో సార్. నేను మీరాని సక్కుబాయిని కాదు. ఐఎమ్ శశిరేఖ. ఏంటి మీకు నా ఫోన్ నంబర్ ఎలా తెలిసింది? మనసుంటే మార్గం ఉంటుంది సార్. ఇట్స్ ఓకే, బట్ హౌ? మనం రోడ్డు మీద కలిసినప్పుడు మీ కార్ వెనుక మీ కంపెనీ పేరు చూశాను. ది గ్రేట్ రామ్ గారి కంపెనీ తెలిసాక నంబర్ తెలుసుకోవడం ఎంతసేపు, అదన్నమాట. గుడ్ గుడ్. చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? దిస్ ఇస్ టూ మచ్. నాలాంటి అందమైన ఆడపిల్ల సరదాగా ఫోన్ చేస్తే ఎందుకు కాల్ చేశారని అడుగుతారా? ఐఎమ్ హర్ట్. అబ్బో, మీకు కోపం పిలిస్తే పలుకుతుందనుకుంటాను. మరి కోపం కాకపోతే ఇంకేంటి? ఓకే ఓకే, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇప్పటికైనా చెప్తారా? మీరు నా దగ్గర ఒకటి మర్చిపోయారు. నేనేం మర్చిపోయాను? మీరు ఈ రిస్ట్ వాచ్ ని కార్ టైర్ చేంజ్ చేసేటప్పుడు నా చేతికిచ్చారు కదా, మళ్ళీ తీసుకోవడం మర్చిపోయారు. అందుకే కాల్ చేశాను. ఓ, అది మీ దగ్గర ఉందా? నేనెక్కడో వదిలేశానేమో అనుకుంటున్నాను. చెప్పండి, మీ రిస్ట్ వాచ్ ని మీకు ఎలా అందించాలి? అలాగే అండి, కలుద్దాం. రియలీ? ఆఫ్ కోర్స్. చెప్పండి, ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం, ఎలా కలుద్దాం? మీకు చాలా స్పీడ్ ఎక్కువ అనుకుంటాను. మరి నేను అందరిలాంటి ఆడపిల్లని అనుకున్నారా? శశిరేఖ, వన్ అండ్ ఓన్లీ వన్ పీస్. చూడగానే అనుకున్నాను. ఏమనుకున్నారో? ఈ వన్ అండ్ ఓన్లీ పీస్ కి కొంచెం దూకుడు కూడా ఎక్కువే అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. రేపు మీరు ఫ్రీయేనా? యా, చెప్పండి, ఎక్కడ కలుద్దాం?
కాఫీ షాప్లో. ఓకే, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సీ యూ. బాయ్, సీ యూ. హే, ఏంటి నవ్వుతున్నావు? మొత్తం విన్నావా? అంతా విన్నాను. మొత్తానికి నువ్వు భలే కిల్లాడివే. హే, ఏమంటున్నావు? నా మాట నిజమే కదా. బావుందే, సూపర్ గా ఉంది నీ ప్లాన్. ప్లానా? ప్లాన్ ఏంటి? ఏంటో నీ హీరోకి తెలీదేమో కానీ నీ రూమ్మేట్ ని, నీ బెస్ట్ ఫ్రెండ్ ని నాకు మాత్రం తెలిసిపోతుందిలే. ఏంటి? ఏం తెలుసు నీకు? ఏంటా, నీ హీరో వచ్చే దారిలో నువ్వు కాపు కాయడం, నీ కార్ టైర్లో నువ్వే గాలి తీయడం, పంచర్ అయిపోయినట్టు నాటకమాడ్డం, తన చేత కావాలనే నీ కారుకి స్టెపిని వేయించటం, పక్కనే కూర్చొని కబుర్లు చెప్తూ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడ్డం, తనని ఇంప్రెస్ చెయ్యాలని హస్కీగా మాట్లాడ్డం, ఫైనల్ గా అతని రిస్ట్ వాచ్ ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచుకొని ఇప్పుడే గుర్తొచ్చినట్టు ఫోన్ చేసి మళ్ళీ కలుద్దామని అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోవడం. అబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయిందిగా. ఓయ్, ఇక చాలు. ఇదంతా నేను నీకు చెప్పి తప్పు చేశాను అనిపిస్తుంది. నేను చెప్పిందంతా చెప్పి నాకే కౌంటర్ ఇస్తావా? కంగారు పడకే, నేను నీ సీక్రెట్స్ ని ఎవ్వరికి చెప్పనులే. ప్రొసీడ్. ఏంటోనే, నా కోసం ఎంతో మంది కుర్రాళ్ళు ట్రై చేసినా ఎప్పుడు నాలో ఇలాంటి ఫీలింగ్స్ కలగలేదు. కానీ ఆ రామ్ని చూస్తే మాత్రం ఫ్లాట్ అయిపోయాను అనిపిస్తుంది. ఆహా, అంత నచ్చేసాడా? పడిపోయానే బాబు అంటే నచ్చేసాడా అంటావేంటే? ఇంకెందుకే డిలే? రేపు కలుస్తారుగా కాఫీ షాప్ లో, అక్కడ ఓపెన్ అయిపో. ఆడపిల్లని నేను బయటపడిపోతే ఏం బాగుంటుంది? ఏంటే ఫోజ్ కొడుతున్నావా? నువ్వేమైనా అనుకో, నేను మాత్రం డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేను. ఆ మాటకొస్తే ముందుగా ప్రపోజ్ చేయాల్సింది బాయ్సే కదా. అయితే నీకీ జన్మకి పెళ్లి కాదే. హోయ్, ఏంటి అంత మాట అనేసావ్? చిచి, తప్పుగా అనుకోకే. నువ్వు ప్రపోజ్ చేయక, నీ హీరో ప్రపోజ్ చేయక మీ మధ్య లవ్ ముందుకు సాగేదెలాగే? సినిమాల్లో చూడట్లేదే? ఇలా కలుస్తారు, అలా టచ్ చేసుకుంటారు, నెక్స్ట్ ఒక పాట వేసుకుంటారు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు హీరో హీరోయిన్లు. మరి నీ కథకి నువ్వే హీరోయిన్వి, అతనే నీ హీరో. సో మీ మధ్య దూరం తొలగిపోవాలంటే నువ్వొక స్టెప్ ముందుకేసి తనకి దగ్గర కావాల్సిందే. లేకపోతే వెయిటింగ్ 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 లోనే లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ కావడం కాదే, ఇప్పుడే నా టైం మొదలైంది. నా లవ్ సక్సెస్ అవ్వడానికి ఈ రిస్ట్ వాచ్ హెల్ప్ చేస్తుంది. అబ్బచ్చా, ఎలా ఎలా? చెప్పను, అది టాప్ సీక్రెట్. అవునా? పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు. అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు, ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు. బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది. ఆ ఊళ్ళో ఇంకా ఎవరు బతకలేక ఈ ఊరు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తున్నావు తాతయ్య? ప్రవచనాలు వింటున్నాను రా. అవి వింటుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మనసు సంగతి సరే, శరీరం సంగతి ఏం చేసావు? నువ్వు ఇవాళ వాకింగ్ చేసావా? లేదురా, బాగా కీళ్ళ నొప్పులు ఉండడంతో ఈరోజు వెళ్ళలేకపోయాను. ఇదే మాట మొన్న కూడా చెప్పినట్టు గుర్తుందే. తాతయ్య, కీళ్ల నొప్పులని వాకింగ్ మానేస్తే బాడీ కండిషన్లో ఉండదు.
ఆ మాట నీకెన్నిసార్లు చెప్పాలి? అది అలా గట్టిగా అడగరా. నేనేమో మెల్లగా టాబ్లెట్ వేసుకో అన్నా, వాకింగ్ చేయండి అన్నా నా మాటని పట్టించుకోవడమే లేదు. అవును రాంబాబు గారు, పెద్దయ్య గారు ఈ మధ్య గదిలోంచి బయటికి రావడమే మానేశారు. ఇట్టా ఉండడం మంచిది కాదని అమ్మగారు చెప్పడం నేను విన్నాను కాదేటి. అంతేకాదన్నయ్య, నేనెప్పుడైనా గుర్తు చేయాలని చూస్తే నా మీద కోపడుతూ గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు నువ్వొచ్చి నాకు చెప్తున్నావేంటి అని, నా ఆరోగ్యం గురించి నాకు తెలీదా అని నా నోరు ముయించేవాడు. అబ్బా ఆపండి. ఇదిగో ఇలా అందరూ కలిసి పెద్దాయన్ని నిలదీస్తారేంటి? ఏదో ఓపిక లేనప్పుడు అలా అంటారు. అంత మాత్రానికే ఏదో తప్పు చేసినట్టు నిలదీయాలా? నాన్నా, నువ్వు కాసేపు తాతయ్యని సపోర్ట్ చేయడం ఆపే. నీ సపోర్ట్ వల్లే ఆయన గారికి హెల్త్ పట్ల అశ్రద్ధ పెరిగిపోతుంది. రే నాకేమైందిరా? చూడండి ఉక్కులా ఉన్నాను. నాకేంటి? ఒకప్పుడు ఊరి మొత్తాన్ని శాసించిన చెయ్యిరా ఇది. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అదిగో ఆ బిగించిన చెయ్యి చూడు ఎలా వణుకుతుందో. అవును, బీపీ టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకుంటున్నావా? వేసుకుంటున్నారా? నువ్వు అప్పుడు తెచ్చిచ్చావు కదా. అవునా? రతాలు, వెళ్ళి టాబ్లెట్స్ బాక్స్ తీసుకురా. అట్టాగి బాబు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అయితే తాతయ్య, మనం ఒక పని చేద్దామా? ఏంటమ్మా అది? రామ్కి చెప్పకుండా మనమే ఒక మంచి పిల్లని చూసి వాణ్ణి సర్ప్రైజ్ చేద్దామా? ఈ ఐడియా ఏదో బానే ఉన్నట్టుందమ్మా.